హాయ్ అండి. అందరూ ఎదురు చూస్తున్న మా పాప ఫంక్షన్ ఫుల్ వీడియో వచ్చేసిందండి. కొంచెం లేట్ అయింది. పేరంటం మా ముంగిట్లో తోరణమై వచ్చేనంట. నైసి మా పాప పేరు వచ్చేసి రితిక అండి. అసలు పేరు మేమైతే ముద్దుగా నైసి అని పిలుస్తూ ఉంటాం. ఫస్ట్ అయితే ఫొటోస్ చూపిస్తున్నాం మొత్తం. చాలామంది మా పాప పేరు ఏంటి అంటారండి రితిక. ఎన్నో క్లాస్ అని అడుగుతున్నారు. ఇప్పుడైతే 9th క్లాస్ అండి. 14 years అందరూ అంటే ఎన్ని ఇయర్స్ పాపకి అంటున్నారు. 14 years అండి. 9th క్లాస్ అండి. అంటే మరి రిషి ఎక్కువ వీడియోస్లో కనిపిస్తాడు. మా పాపకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండదండి. రిషి అయితే అన్నిట్లలో హుషారు. అంటే వీడియోస్ అయినా కూడా సరే మమ్మీ నేను చేస్తానంటాడు. నైస్ ఏంటంటే కొంచెం అంటే తప్పుకోవడానికే చూస్తుంది, చేయకుండా ఉండడానికి. అట్లానే ఎక్కువ అనిపించదండి. కొన్నిట్లలో కంపల్సరీ రెడీ అయినప్పుడు అయితే కంపల్సరీ తీపిస్తామండి. చూస్తున్నారు కదా, హల్దీ రోజు ప్రోగ్రామ్ అంతా హల్దీ ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ చూపిస్తున్నామండి. హల్దీ రోజు ఆమెకు ఆ రోజు మంచిగా ఉందనేసి అయ్యగారు ఏమన్నారంటే ఆ రోజే బట్టలు పెట్టమన్నారు, ఆ రోజే అప్పాలు అంటే ప్రోగ్రామ్ అంతా ఆ రోజే కంప్లీట్ చేయమన్నారు. అంటే ఫంక్షన్ రోజు ఏంటి అంటే ఓన్లీ ఫంక్షన్ మాత్రమే, మొత్తం ఆమెకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ 11వ రోజు అంటే హల్దీ రోజే జరగాలి అన్నారండి. అందుకోసం అన్నీ ఆ రోజు చేసాము. ఆ రోజు బాగుంది, తిథి వచ్చేసి బాగుంది, అమ్మాయి పేరు మీద బాగుంది, అన్నీ బాగున్నాయి అన్నారండి. అందుకోసం మేమైతే అన్నీ అదే రోజు చేసామండి. ఆ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. అసలు వారం రోజులు అయితే అసలు ఇల్లు అంతా అందరు అనుడే అంటే ఒక పెళ్ళి ఇల్లు లాగా అంతా సందడిగా అసలు ఎంత ఎంజాయ్ చేసినామంటే అంత ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, మంచిగా చేశారని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, అన్నయ్య తమ్ముడు మేనమామలు అయితే తీసుకురావాలనేసి కూర్చోబెట్టుకొని తీసుకొస్తున్నారు. ఆ రోజు కూడా అసలు ఎన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అసలు అందరూ అంటున్నారు అసలు మీకు అంత టైం ఎక్కడ సరిపోయిందండి అని. టైం ఫస్ట్ అంటే చేయాలి కంపల్సరీ, అందరినీ ఎంటర్టైన్ చేయాలని అసలు అందరినీ అంటే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలి అన్నట్టు ఈరోజు కూడా చాలా ప్రోగ్రామ్స్ వేసుకున్నామండి. ఏంటంటే అన్నీ షూట్ చేయలేదు ఇంకా కొన్ని. చూస్తున్నారు కదా, శారీ వచ్చేసి అయితే మా పాప కట్టుకున్న శారీ హల్దీ రోజు కట్టుకున్నది మా తమ్ముడు తీసుకున్నారండి, తమ్ముడు మరదలు. ఫంక్షన్ రోజు కట్టుకున్న శారీ వచ్చేసి మా అన్నయ్య వదిన. శారీస్ అయితే చాలా బాగున్నాయి అంటున్నారండి, సూపర్ ఉన్నాయి శారీస్, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి. అందరు అంటే హల్దీ రోజు మార్నింగ్ వచ్చేసి ఇట్లా చీర కట్టి అప్పాలు ఇదంతా ప్రోగ్రామ్ జరిగింది. ఈవినింగ్ వచ్చేసి మంగళ స్నానాలు, డ్రెస్ వేసుకుంది, లెహంగా వేసుకొని అప్పుడేమో మంగళ స్నానాలు అవన్నీ అదంతా ప్రోగ్రామ్ జరిగిందండి. ఇంకందరికీ తెలుసు మా అమ్మ నాన్న. చూస్తున్నారు కదా, శారీ కట్టుకుంది సార్ అంటే బయట అందరు చూసి మీ పాపేనా శారీలో ఏంటి అంత పొడవు ఉంది అంటే, ఆడపిల్లలకి ఎవరికైనా చీర కట్టేసరికి పెద్దగా కనిపిస్తారు కదా. ఇంకా మా పాప సన్నగా ఉంది అంటే ప్రతి ఒక్కరంటూ సన్నగా ఉంది అంటే ఇక జీన్స్ అండి. అంటే వాళ్ళ మేనత్తలు కానీ మా ఆయన కానీ కొంచెం సన్నగా ఉండేవాళ్ళు. మా ఆడపడుచులు అయితే ఇప్పుడు కొంచెం లావు అవుతున్నారు. మా తమ్ముడు అంటే మా వైపు చూసుకున్నా కూడా మా తమ్ముడు సన్నగానే ఉంటాడు. మేనమామ పోలికి వచ్చింది అనుకోవచ్చు అట్లా. మా మమ్మీ డాడీ ఫస్ట్ వాళ్ళు అప్పాలో వాటిని శారీ తీసుకొచ్చింది వాళ్ళంతా పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరు పెడతారండి. ఒక సాంగ్ కూడా ప్రైవేట్ సాంగ్ పేరంటం మామూంగిట్లో అని ఒక సాంగ్ కూడా ఈరోజు అని అంటే ఈరోజు డేట్ వచ్చేసి 15th. ఈరోజు అయితే రిలీజ్ చేసామండి, సెప్టెంబర్ 14th. ఈరోజు అయితే సాంగ్ రిలీజ్ చేసామండి. చూడండి ప్రతి ఒక్కరు, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సాంగ్ అయితే చూడండి. సాంగ్ అయితే చాలా బాగుంది. శేషు సింగరకొండ అన్నయ్యనైతే రాశారండి. చాలా అంటే చాలా బాగా రాశారండి. అసలు అనుకోలేదు, సడన్గా
పాప అయిన తర్వాత ఇట్లా రాపిస్తే బాగుంటుంది కదా అని, మరి అంటే కొన్ని రోజులే ఉంది కదా టైం, కొంత టైంలో అసలు సెట్ అయ్యిద్దో లేదో అనుకున్నామండి. కానీ అన్నయ్య మాత్రం తొందరగా ఎట్లా అంటే ఒక రోజులో సాంగ్ రాసిచ్చారండి. అసలు అంత తొందరగా రాస్తే సాంగ్ బాగుంటుందో లేదో అని అనుకునే, అట్లా ఎవరైనా అట్లా అనుకుంటారు కదా, కానీ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగుంది అసలు. అన్నయ్య వదిన ఆయన చెప్తున్నాడు మంచిగా మాట్లాడాలని. అదే చెప్తున్నారు కదా, అన్నయ్య వదిన. మా వదినతో అయితే చాలా వీడియోస్ నేను చేస్తాను. మీ అందరికీ మా వదిన అయితే తెలుసు, మా మరదలు కూడా తెలుసు, మా తమ్ముడు మరదలు కూడా తెలుసు. కానీ వదినతో ఏంటంటే చాలా వీడియోస్ చేస్తాను కాబట్టి అందరికీ తెలుసు. పేరు వచ్చేసి లక్ష్మీ ప్రసన్న. ఎప్పుడు ప్రతి వీడియోలో వదిన వదిన అంటే కాబట్టి చాలామందికి నేమ్ తెలీదు. ఇప్పుడు కనిపించేది మరదల్ అపర్ణ అని పేరు పెట్టి పిలుస్తా కాబట్టి అందరికీ అపర్ణ అంటే తెలుసు. మా వదిన పేరు తెలియదండి. మా వదిన పేరు వచ్చేసి లక్ష్మీ ప్రసన్న. అన్నయ్య పేరు రాము లక్ష్మీ ప్రసన్న. మా వదిన వాళ్ళ అమ్మ నాన్న మా మేనత్త కూతురే అండి. అంటే చాలామంది అంటారు, అంటే సేమ్ ఉన్నారేంటి, పోలికలు సేమ్ ఉన్నాయి, మీ వదిన అంటున్నారు సేమ్ ఉన్నాయి అంటే మా మేనత్త కూతురునే చేసుకున్నామండి. చూస్తున్నారు కదా మా మేనత్త మా మామయ్య, అందుకోసమే పోలికలు దగ్గరగా ఉన్నాయి. మా డాడీ వాళ్ళైతే 4 అన్నదమ్ములండి. ఇప్పుడు కనిపించేది మా డాడీ తర్వాత బాబాయ్, సెకండ్ నెంబర్ బాబాయ్, చిన్నమ్మ అందరూ వచ్చారండి. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అంటే చాలామంది ఏమనుకుంటారు, 2 రోజులు ఉంది కదా ఫంక్షన్, ప్రోగ్రామ్ వచ్చేసి 2 రోజులు ఉంది కదా, ఏదో ఒక్క రోజు అటెండ్ అయితే సరిపోద్ది అనుకుంటారు. కానీ మా మాటకు విలువిచ్చి 2 రోజులు వచ్చినందుకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. 2 days అంటే చాలామందికి అన్ని పనులు ఉంటాయి. ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ అండి. అలాంటి టైంలో కూడా మా కోసం వాళ్ళు టైం కేటాయించి వచ్చినందుకైతే చాలా సంతోషం. ఇప్పుడు వచ్చేసి మా 3వ బాబాయ్ చిన్నమ్మ. అందరు బెల్లంపల్లిలో ఉంటారండి. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, అంటే ఎక్కడ ఉంటారు, అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు అని. అమ్మ వాళ్ళు వచ్చేసి బెల్లంపల్లి అండి, కాల్టెక్స్లో ఉంటారు. మేము వచ్చేసి మంచిర్యాల. చాలామంది అనుకుంటారు అంటే మీరు హైదరాబాద్లో ఉంటారేమో. ఇక్కడ చూసిన వాళ్ళందరూ షాక్ అవుతా అంటారు, అదేంటి మీరు ఇక్కడ కనిపిస్తున్నారు, హైదరాబాద్ అనుకున్నాం, ఇంకా విజయవాడ అనుకున్నాం అంటే లేదండి, మాది వచ్చేసి మంచిర్యాల. చూస్తున్నారు కదా మా మేనత్త, మా బాబాయ్ వాళ్ళ కూతురు, సిస్టర్. మా ఆడపడుచులండి. అసలు డైరెక్ట్ మాటలు పెడితే బాగుండు, అసలు ఎంత సందడి అంటే మాట్లాడుకుంటా ప్రోగ్రామ్ అంతా ఎంత బాగా జరిగిందో. కానీ అంత వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు అన్నీ మాట్లాడుకునేటైతే ఇంకా బాగుంటుంది కదా. లడ్డు తినమంటున్నారు. మా పాపకేమో స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, కొంచెం అయినా తినాలి తప్పదు అంటున్నారు. సాంగ్ షూట్ మాత్రం ఈరోజు కొంచెం జరిగింది, ప్రైవేట్ సాంగ్ది. మళ్ళీ వచ్చేసి ఫంక్షన్ రోజు కొంచెం అండి. చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, ఎలా ఉందో సాంగ్, ఎలా ఉందో కామెంట్ చేయండి. వంటలు అయితే చాలా బాగున్నాయి అంటున్నారు. హల్దీ రోజైనా ఫంక్షన్ రోజైనా వంటలు అయితే అసలు టేస్ట్ అయితే సూపర్. అంటే మన పేరు ఫంక్షన్ ఎంత మంచిగా చేసినా కూడా లోపల ఎవరికైనా కార్యస్తులకి కొంచెం భయం ఉంటుంది. ఎక్కడ అంటే అసలు వంటలు బాగుండాలి, వంటలతోనే కదా మనకు పేరు వచ్చేది. కానీ ప్రతి ఒక్కరు తిన్న వాళ్ళైతే వంటలు అయితే సూపర్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి, మంచిగా కడుపు నిండా తిన్నామన్నారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అసలు ఫంక్షన్ రోజు ఆకలే కాదు, నార్మల్గా వాళ్ళ మాట్లాడంటే మాకైతే కడుపు నిండిపోయింది అంతే. ఇంకా ఫంక్షన్కి కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి, చాలా సంతోషం అనిపించింది. ఇక్కడికి కూడా హల్దీ రోజు కూడా సబ్స్క్రైబర్స్ వచ్చారండి, హ్యాపీ. అసలు ఫంక్షన్ అంటే అసలు మా ఇల్లు సరిపోవట్లేదు,
రోడ్ సరిపోవట్లేదు, ఇంటి ముందు ఇల్లులు అంటే ఇంటి ముందు వాళ్ళు పక్కన వాళ్ళు అందరం అయితే చాలా మంచిగా కలిసి ఉంటామండి. ప్రతి ఒక్కరు అంటే ఎవరి ఇల్లు యూజ్ చేసుకున్నా కూడా ఎవ్వరు ఏమనకుండా ఏం కాదు వాడుకోండి, ఫంక్షన్ అంటే ప్లేస్ సరిపోదు కదా ఇదంతా వాడుకోండి అని. కొంతమంది ఏంటి అని అంటే మా ఇంట్లో ఇది అంగడైంది అదే అట్లా అంటే ఫంక్షన్ అంటే గ్లాస్ వచ్చినా గొడవ చేస్తారు, ఇంతంత ఏదైనా కొంచెం ఏదైనా చెత్త పడ్డా గొడవ చేస్తారు. మా దగ్గర మాత్రం అట్లా కాదండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని అయితే మంచిగా కలిసి ఉంటామండి. మస్తు సంతోషం అసలు. మా పాప ఫస్ట్ మార్నింగ్ ఏమనుకున్నారంటే ఫంక్షన్ అప్పుడు అలసిపోయింది తొందరగా, అసలు వట్టినే అలసిపోద్ది. మరి ఈవినింగ్ మంగళ స్నానాలు అవన్నీ వద్దులే పాపం అలసిపోయింది కదా అంటే మళ్ళీ వచ్చేసి నాకు మంగళ స్నానాలు కావాలి వాటర్తో అంటే ఆడుకోవడం అంటే ఇష్టం కదా, అట్లా అందరు ఉన్నారు కదా ఇంకా మేనత్త కూతుర్లు వాళ్ళు వీళ్ళు ఇంకా కావాలి అన్న తర్వాత సరే అని మరి అద్దనుకున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అనుకున్నాం ఈవినింగ్ అలసిపోయింది కదా అని. ఇంకా ఆమె అన్న తర్వాత మనం ఎందుకు ఆపేద్దాం చేద్దాం పాటు అని మళ్ళీ అందరు వచ్చేసిండ్రు. అన్నయ్య వదిన చూడండి అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈమెదే ఎక్కువ సందడి ఉంటుంది వచ్చిన వాళ్ళకంటే. వాళ్ళ నాన్న అదే అంటున్నాడు, అంటే క్యాసెట్ చూసుకుంటూ వీడియో చూసుకుంటూ అసలు వచ్చిన వాళ్ళు ఉయ్యాల నువ్వే అట్లా ఏంటి అమ్ముగా అట్లా చేస్తున్నావు అని అంటే లేదు నాన్న అని అంటుంది. మా పెద్ద ఆడపడుచు మా రెండో ఆడపడుచు అసలు వాళ్ళు పసుపు రాసే వరకు అసలు ఆగుతూనే లేదు. హోలీ ఆడుకోవడం అంటే మస్తు ఇష్టం, ప్రతి సంవత్సరం వద్దు వద్దన్నా కూడా అస్సలు వినది. ఇంకా ఇప్పుడు కూడా అట్లనే సేమ్ హోలీ రోజు ఎట్లా చేసిందో అట్లా చేసింది. చూడండి మొక్కల నవ్వు మాత్రం వెలుగుతుంది, ఫేస్ అయితే కలకలలాడుతుంది నవ్వుతోని. నేను ఇట్లా చేయాలి అనుకున్నాండి, మా ఆయన అయితే అట్లా చేసిండు ఫంక్షన్. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మా ఆయనతో ఎన్నోసార్లు అన్నా బావ నేను ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే అంటే నా కళలన్నీ నువ్వు నెరవేర్చినావు. ఫుల్ హ్యాపీ బావ, ఫుల్ సంతోషం అని అంటే అంతే కదా, నీ సంతోషమే కదా కావాల్సింది అని. చిన్నప్పటి నుంచి అంటే ఆమెకి అంటే కొంతమందికి మా అబ్బాయికి కూడా అండి, అంటే మా అత్తమ్మకు మా అబ్బాయి అంటే చాలా ఇష్టం. మా అత్తమ్మ కోరిక మా అబ్బాయికి ఇట్లా పంచలు కట్టాలి ఫంక్షన్ చేయాలి అని. ఆయనకు కూడా 9 సంవత్సరాలు ఉన్నప్పుడు పంచలు కట్టి చెవులు కుట్టించుడు. మా దాంట్లో చెవులు కుట్టిస్తామండి అబ్బాయిలకు కూడా. చాలామంది అంటారు మా అల్లుని కూడా ఇప్పుడు చెవులకు కమ్మలు ఉంటే చాలామంది అంటారు, అంటే అబ్బాయి కదా కమ్మలు ఉన్నాయి ఏంటి అనేసి. అంటే చెవులు కుట్టిస్తే గండాలు అనేవి రావు అని. మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు ఊరికి కింద పడేటోడు, కింద పడితే మరి నార్మల్గా కాదు కుట్లు పడేంత దెబ్బలు తగిలించుకునేటోడు. మా అత్తమ్మ మస్తు భయపడేది. మా అత్తమ్మకి అబ్బాయిలు అంటే చాలా ఇష్టం, మా ఆయనన్న మా అబ్బాయి అన్న చాలా ఇష్టం. అయితే ఇట్లా కింద పడుతున్నాడు కదా చెవులు కుట్టిస్తే మన గండాలు ఉంటే పోతాయి, గండాలు అనేవి రావు అనేసి అప్పుడు చెవులు కుట్టించి ధోతి ఫంక్షన్ చేసినామండి మంచిగానే. ఇప్పుడు మా అమ్మాయికి ఇట్లా ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా బాగా జరిగింది. ఇంకా అట్లా అంటారు అంటే మా డాడీ అయితే ఎప్పుడు అనేటోడు ఏమని అని అంటే నా ఫంక్షన్ కూడా మంచిగా జరిగింది అంటే ఇక పిల్లగాళ్ళకి అట్లా అదృష్టం మంచి అంటే చెయ్యాలి, అందరి ఆశీర్వాదం ఉండాలి, పిల్లలకి లైఫ్ లాంగ్ మంచిగా ఉంటారు అందరి ఆశీర్వాదం ఉంటే అని. నేనైతే తప్పు మాట్లాడితే మాత్రం క్షమించండి. అంటే ఒక్కనే కూర్చొని వాయిసారు ఇక్కడే ఉన్నారు పక్కనే మా పాప ఉన్న మా ఆయన మాట్లాడాడంటే మాత్రం అస్సలు ఏం మాట్లాడతలేరు. నేనే ఒక్కదాన్ని వచ్చిండు మాట్లాడడానికి. మాట్లాడు బావా. రెండు మైకులు ఉన్నాయి. అట్లా ఇప్పుడు దాకానే ఒక్కదాన్నే మాట్లాడుతున్నా. మా డాడీ ఎంత మంచిగా ఫంక్షన్ చేసిండు తెలుసా, నేను ఎప్పటికి కూడా మర్చిపోను. అదే కానీ ఎవరికైనా తండ్రి చేస్తే హ్యాపీ. నేనే గుర్తుకుంచుకుంటే పిల్లలకి ఏంటంటే మనం ఒక స్వీట్ మెమొరీ అనేది ఇవ్వాలి. మా డాడీ ఇంకా కూర్చోబెట్టే రోజు కూడా అదేంటి బ్యాండ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫస్ట్ రోజే కుడకలేసే రోజే బ్యాండ్ తీసుకొచ్చి ఇట్లా కూర్చోబెట్టడం నేనైతే ఇప్పటికి కూడా మర్చిపోను. మా పాపనే వాళ్ళ తాతయ్య కూర్చుంది. మా డాడీ వెళ్ళిపోయిండు, మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ మీ మమ్మీ పెట్టింది మళ్ళీ ఫస్ట్ మా డాడీకి పెట్టింది, కానీ ఫోటోగ్రాఫర్స్ కూడా ఎట్లా అంటే తాతయ్య నువ్వు పోతే ఎట్లా అన్నాడు అన్న తర్వాత చూడండి మా డాడీ కూడా ఫుల్ మమ్మీ డాడీ ఫుల్ సంతోషపడ్డారు. మంచిగా అయింది, మంచిగా చేసిండ్రు, పెళ్ళి కదా అయినట్టు అయింది. ఫుల్ హ్యాపీ అయిపోయా. అంటే ప్రతి ఒక్కరు చుట్టాలందరూ ప్రతి ఒక్కరు మంచిగా ఎంజాయ్ చేసినామని అన్నారు. కాదా అసలు ఎట్లా అనంటే
పిల్లలకు సంబంధించి ఏ ఫంక్షన్ చేసినా కూడా వాళ్ళకు ఒక ఆశీర్వాదం, అందరు తిని ఆశీర్వదిస్తారు కదా, అది. ఫ్రెండ్స్ వచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు. అసలు ఎంత అంటే అంత అందరు అంటున్నారు మా వీడియోస్ అయితే, అసలు నైస్ ఫంక్షన్ వీడియోస్ అయితే అందరి ఫుల్ అయినాయి, వ్యూస్ అయితే ఫుల్ వ్యూస్ వచ్చినాయి. ప్రతి ఒక్కరికి వీళ్ళకి రాలేదు అనేటట్టు లేదు, ఎవరు అప్లోడ్ చేస్తే వాళ్ళకి చాలా వ్యూస్ వచ్చినాయి. ఇంకా అందరు అన్నారు నైస్ ఫంక్షన్ వీడియోస్తో మాదైతే ఛానల్ కొంతమంది అయితే మానిటైజేషన్ కూడా అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా బాబా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూడండి. మా సీరే అయితే నేనేమో చెంపలకి సిరి అంటే వీడియోస్లో ఫొటోస్లో బాగా కనిపిస్తుంది, పగ పెట్టుకొని కొట్టుకున్నట్టున్నది. సీరే ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది, ఇప్పుడు కాదు. ఆ హోలీకైనా అంతే, రానంటది, కొంచెమే వస్తా అంటది. ఒక వీడియో కూడా అది బాద్షాలది ఉన్నది కదా, ఈ మొత్తం మొక్కలకి వాళ్ళు ఇంకా ఫేస్ వాష్ చేసుకుని వచ్చిండ్రు బాబా. వాళ్ళు ఎంత హుషారు తెలుసా ఫ్రెండ్స్, వాళ్ళేమో ఫేస్ వాష్ చేసుకుని వచ్చిండ్రు, నాకేమో టైం ఎల్లో అనేది పోదు. వాళ్ళు సోప్ పెట్టుకొని, మా చిన్న బామ్మర్ది వచ్చిండు, వాళ్ళేమో సోప్ పెట్టుకొని క్యారెక్టర్ అందరు మస్తు చేసిండు అని మంచిగా చేసిండు డాన్స్. అంటే చూసిండ్రు కదా మీరు అందరు చూసినట్టయితే ఫంక్షన్ వీడియోస్లో డాన్స్ అయితే బాగా. ఇంకా మా పాపం చూడండి, వాళ్ళ మా పుస్తకానికైతే రెడీ తీయడానికైతే రెడీ. ఇక్కడ అత్తలకు కూస్తుంది, వాళ్ళ అత్తలు కూడా అసలు ఎంత హ్యాపీ అంటే నిజంగా. అసలు నైసి అని ఫంక్షన్ డ్రెస్ మంచిగా ఉన్నది, నైస్ది, అందరే మంచిగా ఉన్నాయి. అసలు ప్రైవేట్ సాంగ్లో ఈ క్లిప్ లేదు అసలు అని నేనైతే అనుకున్నా. అంటే ఈ డ్రెస్తో కూడా ఏమైనా ఉంటే బాగుండాలి. ఇది నైట్ వేసినావు కదా, నైట్ దాకా మధ్యాహ్నం. అపర్ణ వదిన నైసికి ఏ చీరైనా మేమే తీసుకుంటాం, నైసికి నచ్చింది తీసుకోవాలంటే. అంటే అందరం ఇట్లా ఎదురు చూస్తున్నట్టు ఫంక్షన్ నైస్ ఫంక్షన్కి ఇట్లా ఎంజాయ్ చేయాలి, ఇట్లా హ్యాపీగా ఉండాలి, అది ఇది అని. అదే అంటే మనకు హల్దీకున్న ఫంక్షన్కి ఒక 2 రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి గురువారం రోజు గురువారం హల్దీ అయింది, సండే ఫంక్షన్ అయింది. వచ్చే వాళ్ళందరూ మంగళవారం వచ్చిందంటే పోయింది కూడా మంగళవారం. వారం ఉన్నారు అందరు హ్యాపీగా వారం ఉన్నారు, మస్తు ఎంజాయ్ చేసినాం. ఇంకా ఇప్పుడు కనిపించే వాళ్ళంతా కోడళ్ళు, మా ఆడపడిచి వాళ్ళ పిల్లలు. పింక్ డ్రెస్ ఆమె పెద్దక్క బిడ్డ, బ్లాక్ డ్రెస్ 2 ఆడపడిచి వాళ్ళ కూతురు. ఇక 3 ఆడపడిచి వాళ్ళ కూతుర్లు అయితే తెలుసు, మరి చాలా వీడియోస్లో ఉంటారు. చిన్న ఆడపడిచి వాళ్ళ కూతుర్లు కొంచెం చిన్నగా ఉంటారు, ఒక ఆమె పెద్దగా ఉంటుంది. ఆమె నార్మల్గా నేను సెల్తో తీసిన వీడియోలో వల్లే కానీ కెమెరాతో పడింది, కెమెరాలో మంచిగా పడ్డది సిరి ఫంక్షన్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అందరు ఫుల్ వీడియో పెట్టండి అన్నారు. కొంచెం మాకే అంటే మేము కెమెరా వాళ్ళు తీస్తారు కదా వీడియోగ్రాఫర్లు అన్నట్టు మేము తీయలేదు, బ్లాగ్ లెక్క. వాళ్ళు ఇచ్చుడే లేట్కి ఇచ్చారు, మాకు ఇచ్చుడుతోనే మేము అప్లోడ్ చేసి పెడుతున్నాం. మీరు కూడా చాలామంది మెసేజ్ అయితే పెట్టారు, ఫుల్ వీడియో పెట్టండి అని. ఇక మేము కూడా అడిగి సపరేట్ ఉన్నాం వాళ్ళని, వాళ్ళు ఎప్పుడు అన్నీ అని అంటే అందరు కామెంట్ చేసిండ్రు తెలుసా, కామెంట్ పెట్టారు ఫంక్షన్ కూడా మంచిగా అయింది అని. చూస్తున్నారు కదా మా చిన్నాడు పర్ష వల్ల కూతురు చిన్న ఉంది కదా లడ్డు, వీళ్ళందరూ కోడళ్ళు, చిన్న కోడలు ఆమె. ఒక వీడియోలో కూడా ఉంది, రిషి వీడియోలో మూటలు చేస్తుంది. ఇక్కడ సాంగ్ పెట్టచ్చు కదా బాబా, నైస్. ఫోన్ వస్తుంది చూడ. చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ అయితే ఎలా వస్తుందో. అల్లుడు అసలు చిన్నపిల్లలు అయితే నిజంగా చెప్పాలి అంటే నార్మల్గా ఇంట్లో సైలెంట్గా ఉంటారు, ఏదైనా ఫంక్షన్ అనేసరికి పాపం మరదలను అయితే అస్సలు కూర్చొనివ్వట్లేదు, నిల్చొనివ్వట్లేదు. వాడు రోజు మంచిగా ఆడుకుంటాడు, ఈరోజు మాత్రం కొంచెం ఏడుస్తారు. చిన్నపిల్లలు అంతే కదా, అసలు తప్పుడైతే ఎక్కువ ఏడుస్తారు అని అంటారు.
చూస్తున్నారు కదా, మా కోడల్ని చూసి మా కూతురు అనుకుంటారు. చాలా కమెంట్స్ చదివిన, ఫంక్షన్ మీ కూతురుదా కోడలుదా అని. అంటే వీళ్ళిద్దరు సేమ్ కనిపిస్తారేమో అని నేను అనుకుంటున్నా, అందుకే కామెంట్ అట్లా పెడతారేమో అని. ఫంక్షన్ వచ్చేసి మా అమ్మాయిదండి, పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆమె కోడలు, చూస్తున్నారు కదా పింక్ వైట్ డ్రెస్లో ఎట్లా ఆడుతున్నారు అసలు. మార్నింగ్ ఎప్పుడు 9కి 9కి కూడా కాదు 8కే పుణ్యవచనం ప్రోగ్రామ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8 9 వరకు అన్ని ప్రోగ్రామ్స్ అయ్యారు. 9 అయిపోయింది, 10 అయిందంట. మా కోడలు నేను కూడా డ్యాన్స్ చేస్తా అత్త అని అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు, అంటే ఏదైనా ఫంక్షన్ అయిన రోజు అదే హడావిడి ఉంటుంది, మీరు డ్యాన్స్లు ఎప్పుడు చేస్తున్నారు, వచ్చిన వాళ్ళని ఎప్పుడు పలకరిస్తున్నారు. మళ్ళీ ఫంక్షన్ రోజు కూడా నేను ఒక్కదాన్నే పలకరియాలని చూడకుండా అందరూ మా ఆడపడుచులు కానీ వచ్చిన వాళ్ళందరినీ, మా అమ్మ వాళ్ళు కానీ అందరు ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని చక్కగా పలకరించుకుంటాం. బాగా మాట్లాడినరంట. అందరు అంటున్నారు, మీ అమ్మ వాళ్ళు కానీ ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చి బాగున్నారా అని అడిగినరని. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగా మంచిగా కలిసి ఉంటారు. అంటే తినడానికి కూడా భోజనం ఫంక్షన్ రోజు అందరూ, అంటే మీ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా తిన్నరా అని అంటే లేదు, అంటే మొత్తం ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళు తింటారు కదా, వాళ్ళతో పాటే అంటే మాతో పాటే కలిసి తింటామని ప్రతి ఒక్కరు చెప్పినట్ట. మీ ఆడపడుచులను అడిగినా కూడా మేము వాళ్ళతోనే, అంటే మా అన్నయ్య తమ్ముడితోటే కలిసి తింటామని. మా అమ్మ వాళ్ళని అడిగినా కూడా మా బావ వాళ్ళతో, మా అన్నయ్య తమ్ముడిని అడిగినా కూడా మా బావ వాళ్ళతోనే కలిసి తింటామని. మా మమ్మీ మా డాడీ అయినా సరే అందరూ అటు తరపున ఇటు తరపున ప్రతి ఒక్కరు మా కోసం వెయిట్ చేసి అందరం కలిసి కూర్చొని తిన్నామండి. చాలా సంతోషంగా అనిపించింది. మేము అంటే స్టేజ్ మీద ఉన్నా కూడా మీరు వెళ్ళి తినిపోండి లేట్ అవుతుంది అని అన్నా కూడా, అంటే ఆకలి అయింది కదా అంటే లేదు అందరం కలిసి తిందామని మా కోసం వెయిట్ చేసిందండి. నిజంగా అంటే మీరు బయట కూడా అట్లా కలిసి ఉంటారా అని అడుగుతారు కదా, నిజమండి అది మాత్రం. మేము బయట కూడా చాలా చక్కగా కలిసి ఉంటాం ఆ అమ్మవారి దయ వల్ల. సంతోషి మాత తల్లి చూసారు కదా, మా పని అమ్మాయి కూడా అంటే ఇంట్లో మెంబర్స్ లాగా అసలు ఎంత కలిసి ఉంటారో తెలుసా. ఆమెకైతే సంతోషం అయింది. మా పాప మగేశ్వరి కోసం అయితే ఎదురు చేసింది అమ్మాయి. అంటే చేతులు నిండా పని ఉంటుంది కదా, ఇంకా ఫుల్ మాకు చీర పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని ఫుల్ సంతోషం. ప్రతి ఒక్కరికి సంతోషం అండి, సంతోషంగా ఫీల్ అయ్యిండ్రు. పువ్వులతో ఆడుతున్నారు. ఇంకా ఏంటి మా రిషిని కూడా కూర్చోబెట్టి ఇట్లా జంబలక్కడ బొమ్మ ఉంది కదా సాంగ్, అదొకటి తీసుకున్నారు. వద్దంట వినలేదు. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, అదైతే అప్లోడ్ చేయలేదు నేను. ఇంకా ఫుల్ నవ్వు వస్తుంది అది చూస్తే. ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారంటే అట్లా చేసేయండి. చాలా రీల్స్ కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా రీల్స్ తీసుకున్నారు. ఒక తోటలో ఒక కొమ్మలు అని సాంగ్, ఇంకా ఏమేమో సాంగ్స్ చాలా సాంగ్స్ తీసుకున్నారండి. పేరంటం మా ముంగిట్లో తోరణమై వచ్చేనంట, దేవతలే ముత్తైదులై దీవెనలే ఇచ్చేనంట. సుగుణాల జానకమ్మ ఒదిగింది సిగ్గుల తొడిగి, మురిపాల మా గౌరమ్మ మురిసింది మొగ్గను విడిచి. ఓ పంట పండిందంట, కనుల పంటే మా ఇంట, వీరుల జంట విరిసిందంట, కలల పంటే మా వెంట. ఓ ముల్లోకాలన్నీ మా వంకే చూసేనంట, ముత్యాల వానే మా ఇంట్లో కురిసిందంట. నెలవంకే నేలకు చేరి నీ నవ్వే నేర్చిందే, సిరిమల్లే చెంతకు వచ్చి నీ సొగసే దాచిందే. హరివిల్లే రంగులు మరచి రాగమాల పించిందే.
విరిసిందా తారలన్నీ బారులు తీరి తాంబూలం కోరేనా ఓ ఏ ఓ చినుకు చిందు వేసిందంట సంబరంగా మా ఇంట చిలుక చీర కట్టిందంట తొలిసారిగా ఈ పూట ఓ, 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 మా లక్ష్మీదేవి మా ఇంట్లో పుట్టిందంట ఏ పుణ్యం చేస్తేనో ఈ వరము దక్కిందంట మేనత్త మేనమామలే నీ పల్లకి మోసేలే అవ్వా తాత ఆశీస్సులతో అక్షింతలు వేసేలే కన్నవాళ్ళ కాటుక అద్ది నీకు దిష్టి తీసేనా జనకుడింట వైభోగంగా శుభకార్యం జరిగేలే ఓ పేరంటం మా ముంగిట్లో తోరణమై వచ్చేనంట దేవతలే ముత్తైదులై దీవెనలే ఇచ్చేనంట సుగుణాల జానకమ్మ ఒదిగింది సిగ్గుల తొడిగి మురిపాల మా గౌరమ్మ మురిసింది మొగ్గను విడిచి ఓ పేరంటం మా ముంగిట్లో తోరణమై వచ్చేనంట దేవతలే ముత్తైదులై దీవెనలే ఇచ్చేనంట సుగుణాల జానకమ్మ ఒదిగింది సిగ్గుల తొడిగి మురిపాల మా గౌరమ్మ మురిసింది మొగ్గను విడిచి ఓ పసిడి పంట పండిందంట కనుల పంటే మా ఇంట వీరుల జంట విరిసిందంట కలల పంటే మా వెంట ఓ ముల్లోకాలన్నీ మా వంకే చూసేనంట ముత్యాల వానే మా ఇంట్లో కురిసిందంట నెలవంకే నేలకు చేరి నీ నవ్వే నేర్చిందే సిరిమల్లే చెంతకు వచ్చి నీ సొగసే దాచిందే హరివిల్లే రంగులు మరచి రాగమాలపించిందా తారలన్నీ బారులు తీరి తాంబూలం కోరేనా ఓ ఏ ఓ
చిందు వేసిందంట సంబరంగా మా ఇంట చిలుక చీర కట్టిందంట తొలిసారిగా ఈ పూట ఓ లక్ష్మీదేవి మా ఇంట్లో పుట్టిందంట ఏ పుణ్యం చేస్తేనో ఈ వరము దక్కిందంట మేనత్త మేనమామలే నీ పల్లకి మోసేలే అవ్వ తాత ఆశీస్సులతో అక్షింతలు వేసేలే కన్నవాళ్ళ కాటుగా అద్ది నీకు దిష్టి తీసేనా జనకుడింట వైభోగంగా శుభకార్యం జరిగేలే ఓ వచ్చేనంట దేవతలే ముత్తైదులై దీవెనలే ఇచ్చేనంట సుగుణాల జానకమ్మ ఒదిగింది సిగ్గుల తొడిగి మురిపాల మా గౌరమ్మ మురిసింది మొగ్గను విడిచి ఓ పేరంటం మా ముంగిట్లో తోరణమై వచ్చేనంట దేవతలే ముత్తైదులై దీవెనలే ఇచ్చేనంట సుగుణాల జానకమ్మ ఒదిగింది సిగ్గుల తొడిగి మురిపాల మా గౌరమ్మ మురిసింది మొగ్గను విడిచి ఓ పసిడి పంట పండిందంట కనుల పంటే మా ఇంట వీరుల జంట విరిసిందంట కలల పంటే మా వెంట ఓ ముల్లోకాలన్నీ మా వంకే చూసేనంట ముత్యాల వానే మా ఇంట్లో కురిసిందంట నెలవంకే నేలకు చేరి నీ నవ్వే నేర్చిందే సిరిమల్లే చెంతకు వచ్చి నీ సొగసే దాచిందే హరివిల్లే రంగులు మరచి రాగమాలపించిందా తారలన్నీ బారులు తీరి తాంబూలం కోరేనా ఓ చిందు వేసిందంట సంబరంగా మా ఇంట